వెల్కమ్ టు మెకానైన్ టీవీ. ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ మహాయుద్ధం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపు తిరిగింది. బయటకు క్షిపణులు దూసుకుపోతున్నాయి, ఆయిల్ ట్యాంకర్లు తగలబడుతున్నాయి. కానీ తెర వెనుక మాత్రం ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం యుద్ధాన్ని ఆపటానికి తెర వెనుక చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. యూరప్, పశ్చిమాసియా దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇరాన్, అమెరికాల మధ్య సంధి కుదిర్చే పనిలో పడ్డాయి. ఇదే క్రమంలో అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం ఆగాలంటే తాము చెప్పిన 3 కఠినమైన షరతులను అంగీకరించారని ఇరాన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాల ముందు ఒక బాంబు పేల్చారు. అసలు ఇరాన్ పెట్టిన ఆ 3 షరతులు ఏంటి? వాటిని అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకుంటాయా? రాజకీయ నేతలు శాంతి మంత్రం చెప్పిస్తుంటే ఇరాన్ సైన్యం అమెరికాకు ఇచ్చిన ఆ సీరియస్ వార్నింగ్ ఏంటి? యుద్ధం ఎప్పుడు విధ్వంసాన్ని మిగులుస్తుంది, కానీ దౌత్యమే దానికి ముగింపు పలుకుతోంది. మిడిల్ ఈస్ట్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ ప్రాంతం మొత్తం అట్టుడుకుతోంది. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడ్ కు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరుగుతూ ఉండటంతో ఎనర్జీ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా $100 దాటిపోయింది. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇస్తూనే ఒక 3 కఠిన షరతులను విధించింది. రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడిన తరువాత ఇరాన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. మిసైల్స్ మోతతో దద్దరిల్లుతున్న ఇరాన్ ఇప్పుడు సైలెంట్ గా ఒక డిప్లొమాటిక్ డీల్ కుదుర్చుకునే పనిలో పడిందని తెలుస్తోంది. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం యూరప్, ఇతర అరబ్ దేశాలు బ్యాక్ ఛానల్ ద్వారా రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే కాల్పుల విరమణ అగ్రిమెంట్ పై సంతకం చేయాలంటే భవిష్యత్తులో తమపై ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని దాడులు చేయబోవని గ్యారంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు యుద్ధ నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ గుర్తించాలన్నది ఇరాన్ 3వ కండిషన్. ఇరాన్ అకస్మాత్తుగా ఈ షరతులు విధించడానికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి. ఖమేనీ మరణ అనంతరం ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడటమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ ఏర్పడింది. ఆసియా, ఐరోపా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోవడంతో ఎకనామీలు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఈ సంక్షోభాన్ని వెంటనే నివారించి యుద్ధాన్ని ఆపాలని చైనా, భారత్ లాంటి దేశాలు కూడా పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలోనే ఇరాన్ ఈ రాజీ ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ పెట్టిన ఈ గ్యారంటీ షరతులకు ఇజ్రాయెల్, అమెరికా అంగీకరించే అవకాశాలు దాదాపుగా లేనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను, నావికా దళాన్ని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఇలాంటి గ్యారంటీ ఇచ్చి తన చేతులను తానే కట్టేసుకునే సాహసం చేయదని ఇంటర్నేషనల్ మీడియా కోడెకొస్తోంది. ఒకవైపు ఇరాన్ అధ్యక్షుడి శాంతి వచనాలు ఇలా ఉంటే, మరోవైపు ఇరాన్ సైన్యం మాత్రం అమెరికాకు ఊహించిన వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి మాట్లాడుతూ, ఒకవేళ అమెరికా గనుక మా దేశంలోని ఓడరేవులపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ లోని ఏ ఒక్క పోర్టు, ఆర్థిక కేంద్రం సురక్షితంగా ఉండదు అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ పోర్టులపై దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలన్నీ తమకు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని, ఒకవేళ అదే జరిగితే మునుపెన్నడూ చూడని స్థాయిలో భారీ సైనిక చర్య ఉంటుందని సైన్యం స్పష్టం చేసింది. మొత్తంగా ఇరాన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు అధ్యక్షుడు ద్వారా శాంతి షరతులు పెట్టి తాము యుద్ధం ఆపడానికి సిద్ధమని ప్రపంచ దేశాల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సైన్యం ద్వారా అమెరికాకు భయం చూపిస్తున్న డిఫెన్స్ గేమ్ ఆడుతోంది. ఇరాన్ పెట్టిన ఈ 3 షరతుల్లో నష్టపరిహారం చెల్లించడం అన్న పాయింట్ కు అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించే అవకాశాలు దాదాపు 0. అంటే ఈ షరతుల పేరుతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సంక్షోభం ఇలాగే కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.